నమస్తే. సాహిత్యం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ అన్నీ ఉన్నవాళ్ళు, జీవితం వడ్డించిన విస్తరిలాగా అంతా సెట్ అయిపోయిన వాళ్ళు సాహిత్యాన్ని పట్టుకున్న, సాహిత్యాన్ని చదివినా రాసినా పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. కానీ అసలు చదువు కూడా తొలితరం విద్యావంతులుగా ఉంటూ తొలితరంలోనే ఉద్యోగాన్ని తెచ్చుకుని సమాజంలోకి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు సాహిత్యాన్ని రాసినా లేదంటే వాళ్ళు చదివినా కానీ చాలా అబ్బురమైన విషయాలు బయటకు వస్తాయి కదా. అట్లాంటి ఒక సాహిత్యకారుని దగ్గర నేను ఈరోజు ఉన్నాను. పల్లిపట్టు నాగరాజు అన్న. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు చర్చించుకోవాలి. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో అసలు ఎవరున్నారు రాయడానికి బలంగా యువకులు అని చాలామంది నొసళ్ళు చిట్లించుకుంటున్నటువంటి సందర్భంలో లేదు, తెలుగు సాహిత్యంలో యువత కూడా అస్తిత్వవాదం మీద బలంగా రాస్తూ ఉన్నారు. బహుజన దళిత జీవితాలకి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని, తాత్వికతను రాస్తూ ఉన్నారు, ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు ఒక రోల్ మోడల్గా అని చెప్పడానికి పల్లిపట్టు నాగరాజు అన్న కూడా ఒక పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అన్నతో మాట్లాడి కవిత్వానికి సంబంధించినటువంటి ఎన్నో ముచ్చట్లను పంచుకుందాం. అన్న నమస్తే. అన్న బాగున్నారా? అన్న నా చేతిలో 2 పుస్తకాలు ఉన్నాయి. ఇవి చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ పుస్తకాలు రాసే కంటే ముందు మీ జర్నీ ఎట్లా ఉంది? మీరు ఎక్కడ పుట్టారు? మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు? నేను ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఏపీలో చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇప్పుడైతే తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లాలో సత్యవేడు అని ఒక మారుమూల ప్రాంతము. ఆ ప్రాంతంలో మా ఊరు పేరు వచ్చి వెంకటాపురం. అక్కడ నేను పుట్టి పెరిగాను. నా బాల్యము, నా విద్యాభ్యాసం అంతా అంటే పాఠశాల విద్య అంతా అక్కడే. తర్వాత సత్యవేడు మండల హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్, తిరుపతిలో ఎస్జేఎస్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ స్పెషల్ తెలుగు చేశాను. సో నాకు మా ఊరు నుంచి తిరుపతికి వచ్చిన తర్వాత అంటే కొత్త ప్రపంచం పరిచయం అయింది. అంతవరకు పల్లె వాతావరణము. ఆ తర్వాత మళ్ళీ కర్నూలులో నేను తెలుగు పని ట్రైనింగ్ చేశాను. అయిన తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చి మళ్ళీ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశాను. ఇది నా విద్యకు సంబంధించినటువంటి ప్రయాణం. అయితే చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో చదువుకుంటూ రావడం ఒక ఎత్తు అయితే, దీంతో పాటుగా చిన్నప్పటి నుంచి మా నానమ్మ, మా అత్తయ్య వాళ్ళు చెప్పే కథలు వినడము, నాన్న వాళ్ళు ఆడే వీధి నాటకాల్లో వాళ్ళేసే పాత్రలు అనుకరించడం, చూడడము చిన్నప్పటి నుంచి. ఊర్లో జరిగేటువంటి జాతరలు, ఉత్సవాలు, అక్కడ ఊర్లో జరిగేటువంటి జాతరలు, ఉత్సవాలు ఉంటాయి కదా, ఆ ఉత్సవాలలో అనేక రకాలైనటువంటి అంశాలని మనం పరిశీలించడం చిన్నప్పటి నుంచి నాకున్నటువంటి ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే పరిశీలించడం, దేన్నైనా చూడడం. సో అట్లా కళల పట్ల ఆసక్తి. ఈ క్రమంలో నేను పాఠశాల విద్యలో ఉన్నప్పుడు తెలుగు పుస్తకాల్లో తెలుగు బాగా ఉంది. అంటే సైన్స్ కానీ మిగతా సబ్జెక్టులు ఇష్టమే, కానీ తెలుగు ఎందుకో కాస్త ఎక్కువ ఇష్టమైంది. అయితే అందులో ఉన్న కథలు, పద్యాలు, శతక పద్యాలలో మన జీవితానికి సంబంధించినటువంటి అంశాలు తక్కువ ఉన్నాయి, తక్కువగా అసలు లేవు. భాష అయితే కంప్లీట్గా మనకు భిన్నమైనటువంటి పండితుడికి అర్థమయ్యే భాష ఉంది. అప్పుడు నాకు అది అర్థం కాలేదు, కానీ ఇది మనకు కొంచెం భిన్నంగా ఉంది అనిపించింది. తర్వాత ఇటువంటివి మనం కూడా రాస్తే, మన దగ్గర ఉన్నటువంటివి అంటే మనకు తెలిసిన విషయాలు కూడా మనం తెలిసిన మా భాషలో రాస్తే అందరికీ మనం చెప్పాలనుకుని చెప్పచ్చు కదా అని రాయడం మొదలుపెట్టాను అన్నమాట. నేను 7th క్లాస్ అప్పటి నుంచి అనుకరించి రాయడం మొదలుపెట్టాను. అంటే పాటలు పోలినట్టు పాటలు, పద్యాలు పోలిన పద్యాలు, ఛందస్సు పూర్తిగా రాకపోయినా ఛందస్సు లాగా ప్రయత్నించడం జరిగిందన్నమాట. అంటే ఒక రకంగా శతకాల పద్యం లాగానే మా వాడు అంటే అనుకున్నాం. అయితే అవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే కొంచెం మన భాష ఉంటుంది, ఎక్కువ ఏముంటుంది మళ్ళీ పుస్తకాల భాష ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చింది అదే కదా. అట్లా క్రమంగా ఉన్నది. అయితే నేను చదువుకుంటూ కూడా రాయడం అనేటువంటి ఇష్టాన్ని వదిలిపెట్టలేదు. సో అక్కడ టీచర్స్ తెలుగు మీద ఇష్టం కలిగించడము, మిగతా టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయడము, కాలేజీకి వెళ్ళిన అక్కడ కూడా ప్యారలర్గా నాకు ఈ ఇష్టం అనేది కొనసాగింది. అయితే తిరుపతికి వచ్చిన తర్వాత కాస్త ప్రోగ్రెసివ్ లిటరేచర్ పరిచయం అయింది నాకు. సో అక్కడి నుంచి శ్రీశ్రీ గారు కానీ, తిలక్ గారు కానీ, శివారెడ్డి సార్ కానీ, లేదంటే గుంటూరు శేషన్ శర్మ కానీ, ఇట్లా వాళ్ళ పరిచయం. పర్టికులర్గా మన ప్రోగ్రెసివ్ లిటరేచర్, మార్క్సిస్ట్ లిటరేచర్ కానీ, అంబేద్కరిస్ట్ లిటరేచర్ కానీ ఇది పరిచయం అవ్వడం వలన ఒక అవగాహన అన్నమాట. అంటే ఏది మాట్లాడాలి, ఏది చేయాలనేది అక్కడ కొంచెం మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది.
అయినా కూడా మన కుటుంబ నేపథ్యంలో నుంచి ఏవైతే సాంప్రదాయ ఆలోచనలు అవైతే వదలలా నన్ను. అయితే మీరు కుటుంబ నేపథ్యం చెప్పలేదు. మా కుటుంబ నేపథ్యంలో అమ్మ, నాన్న, ఓకే. తమ్ముడు, నేనే పెద్దవాడిని, ఓకే. తమ్ముడు, చెల్లి. సో అందరూ కూడా మా కుటుంబంలో హై స్కూల్ వరకు లేదంటే కాలేజీ వరకు చదువుకున్నటువంటి మొదటివాడిని నేనే. ఓకే. చదువుకున్నవాడిని. ఒక రకంగా యూనివర్సిటీ మెట్లు ఎక్కినటువంటి వాళ్ళు కూడా మొదటివాడిని నేనే. ఓకే. అంతవరకు చదువుతానని కూడా నాకు లేదు. అంటే ఆ చదువు మీద ఉన్న ఇష్టంతోనే వెళ్ళాను. ఓకే. పుస్తకాలు చదవడం అనే ఇష్టంతోనే వెళ్ళాను. అంటే ఆ చదవడం అనేది ఇటు సాహిత్యం చదవడము, అటు మన అకాడమీ బుక్స్ చదవడం, ఇవన్నీ ఇంట్రెస్ట్ అన్నమాట. కంటిన్యూషన్ ఉండింది అనమాట. సో ఆ రకంగా చదువుతో పాటు ఈ సాహిత్యం పట్ల ఇష్టం కొనసాగి కవిత్వం రాయడానికి ఒక భూమిక ఏర్పడింది అన్నమాట. ఓకే. అయితే ఈ కవిత్వం రాయడానికి కూడా భూమిక ఏదంటే, చిన్నప్పుడు నానమ్మ చెప్పిన, మా పెద్దత్తయ్య చెప్పిన కథలు దేన్నైనా చెప్పడం, ఒక నేరేటివ్ స్టైల్. దాదాపు నా పోయిటరీలో ఎక్కువ నేరేటివ్ స్టైల్ ఉంటుంది. అది నాకు మొదట తెలియదు, కానీ ఇటీవల కొంతమంది చూసి నీ పోయిటరీలో ఇది ఎక్కువ కనిపిస్తుంది అన్నప్పుడు నిజమే కదా, దానికి ఎక్కడుంది రూట్ అంటే అక్కడ ఉంది అన్నమాట. ఎక్కడుంది, మన వాళ్ళు చెప్పినటువంటి కథల్లో ఉంది. సో అట్లా నేను చెప్పడం, ఏదైనా చెప్పడం అనేటువంటిది నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో, దళిత కుటుంబాలలో, అట్టడుగు కుటుంబాలలో చెప్పుకోవడం అనేటువంటి ఒక స్వాభావికమైనటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ వాళ్ళు చేసే రకరకాలైనటువంటి కల్చర్స్ అంటారు, సాంస్కృతిక పద్ధతుల్లో కూడా ఒక చావప్పుడు కానీ పెళ్ళప్పుడు కానీ ఏదైనా కూడా చెప్పుకోవడం అనేది, అది శుభమైన అశుభమైన చెప్పుకోవడం అనే పద్ధతులు ఏంటంటే, తమ లోపల ఉన్నటువంటి దుఃఖాన్న లేదంటే బాధన లేకపోతే సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది నాగరికలు అనుకున్నటువంటి, విద్యావంతులు అనుకున్నటువంటి పట్టణ ప్రజలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రజలకి అలవోకగా వస్తాయి. అందుకే వాళ్ళు చెప్పినంత సులభంగా జానపదాలను కానీ కథలను కానీ ఎవరు చెప్పలేరు నేను అనుకుంటాను, నా అబ్జర్వేషన్లో నేను గమనించింది. కాబట్టి అట్లది నాకు అలవడింది. సో నేను ఇటు ఒక రకంగా తయారవడానికి ప్రధానమైనటువంటిది నేను పుట్టిన వాతావరణము, అక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు, అక్కడ కసి పెంచడం, పట్టుదల, ఎలాగైనా మనం చదువుకోవాలని పెంచడము, అవన్నీ నన్ను ఇటువైపు మళ్ళించాయి. అన్న, మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా, అందులోనూ అంటే మీరంటూ ఒక దళిత నేపథ్యం నుంచి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి వాతావరణం అనేది మీరు చవి చూసుంటారు కదా. ఆ పరిస్థితులకు ప్రస్తుతం ఉన్నటువంటి మీ గ్రామీణ పరిస్థితులకు మీరు ఎట్లా భేదం చెప్తారు? పల్లెలు చాలా బాగుంటాయి అంటారు, కానీ అది ఒక విధమైనటువంటి దృష్టికోణం నుంచి ఓకే, కానీ ఎక్కడైనా పల్లెలైనా పట్టణమైనా వివక్షకి అతీతం కాదు. ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. ఎందుకు ఉంటుందంటే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నువ్వు ఫలానా అనేటువంటిది, నేను ఆలయ పురుషుందులో కూడా ఒక పోయం రాశాను, నేను ఫలానా అనేసి. ఎందుకంటే నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి దాంతో చూడడం అనేది జరుగుతుంది. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత చదువుకుని, ఎంత విద్యావంతులు అయినప్పటికీ కూడా. అది నాకు ప్రత్యేకంగా అనుభవం కాదు, కానీ చిన్నప్పుడు మన పొలాల్లో పనులకి వెళ్ళేటప్పుడు మన ఇళ్ళల్లో కుటుంబాలు, ముఖ్యంగా మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంటే మాలాంటి కుటుంబాలు, దళిత కుటుంబాలు, గిరిజన కుటుంబాలు, అట్టడుగు కుటుంబాల నుంచి స్త్రీలు పనులకు వెళ్తే వాళ్ళ పట్ల ఆధిపత్య కులాల కుటుంబాల స్త్రీలు కానీ పురుషులు కానీ పిలిచే పలకరింపులో కానీ, వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానీ, అంటే చాలా చులకన భావన ఉంటుందన్నమాట. అది వీళ్ళకి అది తప్పు కాదు, ఎందుకంటే ఇది అలవాటు పడిపోయింది తరతరాలకు. కాబట్టి ఇదో పలానా ఆయన ఆసామాన్యుల్లో పిలిచారు, అయ్యో నాకు ఇది సిగ్గుగా ఉందని వీళ్ళు ఫీల్ అవ్వరు. ఎందుకు ఫీల్ అవ్వరు అంటే, వీళ్ళకి అలవాటు అయిపోయింది, జీవితంలో భాగమైంది. కానీ నా బోటోడికి మా తరం నుంచి ఏమైందంటే, కొంత చదవడం అలవాటైన తర్వాత ఇలా ఎందుకు వాళ్ళ దగ్గర మనం తక్కువగా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. అది నేరుగా నేను చవి చూడకపోయినా కూడా అక్కడ ఇళ్లలో వెళ్ళినప్పుడు వాళ్ళ నీళ్ళు అడిగితే దోశల్లో నీళ్ళు పోయడం లాంటిది కొంతమంది చూస్తుంటాం. అప్పుడు పక్క నుంచి మనం చూసినప్పుడు అలా ఎందుకు జరుగుతుంది వీళ్ళకి అనిపిస్తుంది. లేదా వాళ్ళు చెప్పులు వేసుకొని నేరుగా ఇంటి దగ్గరికి వెళ్తే అది చూడడం ఒకటి ఉంటుంది. లేదంటే పొలాల్లో ఉన్నటువంటి ఆ స్త్రీలని పిలిచేటప్పుడు పలకరింపు అట్లా ఇవన్నీ చూసినప్పుడు అది అలా చేస్తున్న వాళ్ళకి కూడా తెలియదేమో, అంటే అది మా స్వభావాన్ని ఓలనుకోవడము, లేదంటే మా హక్కుని ఓలనుకోవడము, వీళ్ళు కూడా మనం ఇట్లాగే ఉండాలనుకోవడం అనేది ఒక రకంగా ట్యూన్ చేయబడింది నేను అనుకున్నా. చదువుకున్న తరం అలా అలవాటు పడిపోయింది. తర్వాత చదువుకున్న తరం మెల్లమెల్లగా వాటిని ఓవర్కమ్ చేయడం, మేము ఎందుకు పడాలా అనేటువంటిది ఒకటి ఉంది. సో అట్లది మా వయసు పిల్లల నుంచి మొదలై ఉండొచ్చు. సో నాకు చిన్నప్పటి నుంచి అబ్జర్వేషన్ ఉంది. ఎవరైనా ఏదైనా తక్కువగా మాట్లాడితే నన్ను కాకపోయినా పక్కన ఉన్న తక్కువగా మాట్లాడితే రిసీవ్ చేసుకోవడం కష్టం. ఎందుకోవాలా, అంతా ఒకటే కదా అనేది ఉంటుంది.
ఇది కూడా నేను రాసే క్రమంలో నేను ఒక స్పష్టంగా రాయడానికి ఒక ఎలిమెంట్కి ఉపయోగపడింది. ఓకే. అంటే రాసేటప్పుడు ఎక్కడ కూడా మనము నసగకుండా, ఏదో మనము నటించకుండా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడానికి, నిజాన్ని నిజం అని చెప్పడానికి భయం ఎందుకు? అది అలవడింది. అది అలవడడానికి చాలా టైం పట్టింది. సో దానికి అలవడడానికి నాకు ఒక సపోర్ట్గా ఉపయోగపడింది ఏవంటే పూలే, అంబేద్కరు, మార్క్స్, వీళ్ళ యొక్క ఐడియాలజీ అంటే ఏదైతే ఉందో వాళ్ళ సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానిలో నుంచి చూడడం. నేను తెలుగు లిటరేచర్ చదువుకోవడంలో, దాంతో అక్కడ అస్తిత్వవాద ఉద్యమాలకు సంబంధించి చదువుకోవడంలో కూడా ఒక స్త్రీవాద, దళితవాద, మైనారిటీవాద, బీసీ ఇట్లాంటి అన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది. అంటే విడివిడిగా అంటే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలబెట్టుకుంటూ ఒక ఉమ్మడి అస్తిత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదే బహుజన తాత్వికతకి, లేదంటే బహుజన సిద్ధాంతాలకి మూలమని నేను అనుకుంటాను. అంటే ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఒక ఉమ్మడి అస్తిత్వంతో ముందుకెళ్ళడం అనేది బహుజనవాదాలకి సంబంధించినటువంటిది చాలా మూలమైందని నేను అనుకుంటాను. సో అది నాకు అర్థం అవ్వడానికి ఇంత టైం పట్టింది. అంటే మీరు ఎప్పటి నుంచి ప్రోగ్రెసివ్గా ఆలోచించడం ఎప్పటి నుంచి అంటే డిగ్రీలో నాకు మొదలైంది. ముఖ్యంగా ప్రోగ్రెస్ లిటరేచర్ పరిచయం అయినప్పటి నుంచి అట్లా రాయడం. అంటే అన్యాయం అన్యాయం చెప్పడము, తప్పుని తప్పని చెప్పడము, స్పష్టంగా మాట్లాడడం అలవాటైంది. ఆ తర్వాత అయితే అప్పటికి నాకు భాష మారల. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పగలను. అప్పుడు దాకా నేను రాసిందంతా కూడా నేను పుస్తకాల భాష రాసేవాడిని. కొన్ని మాత్రమే మన ఊళ్ళల్లో ఇళ్లల్లో మాట్లాడేసేది. అయితే ఆ తర్వాత మన భాషలో కూడా మారాలి. ఎందుకంటే ఒక భాష అనేది మన ప్రాంతానికి, లేదంటే మన కుటుంబాలకి ఒక ఉనికికి సంబంధించినటువంటిది, ఒక అస్తిత్వానికి సంబంధించింది. కాబట్టి భాష కూడా మారాలి. కొందరు ఖాయం చేసి పెట్టిన భాషలోనే మాట్లాడితే, కొందరు తయారు చేసినటువంటి ఆ యొక్క ఆలోచనల నుంచే మనం కూడా చెప్తే, మనం చెబుతున్న దానికి ప్రత్యేకమే ఉంటుంది. పైగా మన జీవితం లేదు. సో మన జీవితాన్ని మన భాషలో మాట్లాడాలి. ఇది నా స్పష్టత. సో ఎవడి గొంతులో నుంచి వాడి బాధను చెప్పాలి, ఎవడి నొప్పిని వాడి గొంతుతోనే మాట్లాడాలి. అది నాకు అర్థమైంది. అది అర్థమైంది అప్పటికి. ఆ తర్వాత నేను పుస్తకం వేద్దాం అనుకున్నాను కొంత, ఇవన్నీ అర్థం కాకుండా ఉన్నప్పుడే, కొంచెం అటు ఇటు ఉన్నప్పుడే. అయితే నేను ఎప్పుడైతే ఈ స్పష్టత వచ్చిందో మొదట వేయాలనుకున్న పుస్తకాలు కానీ కవితలు కానీ పక్కన పడేశాను. ఆ తర్వాత స్పష్టంగా నాదైనటువంటి భాష, నాదైనటువంటి పర్స్పెక్షన్లో నుంచి రాసిన తర్వాత వాటినే సెలెక్టివ్గా నేను ఆలయపూడి పుస్తకం ఇస్తాను. అంతకుముందు తెచ్చినుంటే ఇంత స్పష్టంగా ఉండకపోదు. ఎందుకంటే అది తిరిగి ఎటాగో మళ్ళా పాత వాదనలు, లేదంటే పాత వాసనలు, పాత ఆలోచనలు ఆ మోసలోనే ఉండిపోయి ఉంటాను నేను. అది ఉండకూడదని చెప్పి నేను అంతకుముందు రాసిన చాలా ఉన్నా కూడా పక్కన పడేశాను. ఎందుకు పక్కన పడేశానంటే నాదంటూ ఒక స్పష్టంగా ఉండాలి. నా ఒక అస్తిత్వానికి సంబంధించి, లేదంటే నా యొక్క నేపథ్యానికి సంబంధించి ఆ ప్రాతినిధ్యంగా ఉండాలి. పల్లిపట్టి నాగరాజు ఇప్పుడు ఉండొచ్చు, తర్వాత ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అదొక వేగా ఉండాలి, ఒక దారిగా ఉండాలి అని అన్న. ఇప్పుడు మీరు యాలై పూడ్చింది రాశారు, మీరు అన్నట్టుగా ఒక మోడల్గా తీసుకొచ్చారు దానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చినప్పటికీ కూడా మన కవుల్లో కూడా చాలా వరకు వివక్షత ఉంటుంది. కుల వివక్ష కానివ్వండి, జెండర్ వివక్ష కూడా మనము మాట్లాడలేము, చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఎక్కడో చోటు ఉంటుంది. ఎంత అవార్డు వచ్చినా కానీ మీకు అంటే రైటర్స్లో కూడా అట్లాంటి వివక్ష ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? అనే మాట నమ్మను, కానీ నాకు వచ్చినటువంటి మంచి అవకాశం ఏంటంటే నాకు అటువంటిది ఎక్కడ ఫేస్ అవ్వాలా. నేను అందరూ కూడా నన్ను బాగా స్వాగతించారు. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో నుంచి, అసలుకి దారి కూడా సక్రమం లేని ఊరిలో నుంచి వచ్చినటువంటి ఒక పిల్లవాడు రాసినటువంటి కవిత కేంద్ర సాహిత్య అకాడమీ స్థాయి వరకు వెళ్ళింది, చాలా బాగుంది అని ఇప్పటికీ నేను అదే విన్నాను. బహుశా నాకు నేను వినకూడనటువంటివైతే నాకు లేవు. ఎందుకంటే నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా అందరూ కూడా పల్లిపట్టుకు వచ్చింది, అతని యొక్క వాయిస్కి గుర్తింపు, అతని ప్రాంతానికి గుర్తింపు, అతని జీవితాలకు గుర్తింపు అనేది నేను విన్నాను. సో అది నేను చాలా సంతోషంగా భావిస్తాను. అయితే కవిత్వం రాసే క్రమంలో కొన్ని ఉంటుందన్నమాట. ఈడు పలానా కాబట్టి పలానా మాటే మాట్లాడుతున్నాడు, అయినా ఇంకా అవన్నీ యాడున్నాయి అనేటువంటి వాదన ఉంటుంది. నేను విన్నాను కూడా. తర్వాత నేను అవి పట్టించుకోవాలి. ఎందుకంటే నా విధానం వాళ్ళతో మాట్లాడడం కాదు, నేనెంత స్పష్టంగా ఉన్నానన్నది నా విధానం. నేను స్పష్టంగా చెప్తే ఆటోమేటిక్గా కొంతకాలానికి మనం చెబుతున్న దాంట్లో వాస్తవాన్ని గ్రహించినప్పుడు వాళ్ళు కూడా
ఓకే అతను మాట్లాడేది నిజమే అనేది ఆలస్యంగానే తెలుసుకుంటారు కదా. లేని విషయాన్ని మాట్లాడవు, ఉన్న విషయాన్ని మాట్లాడతాం. నేనైతే నా పుస్తకాల ద్వారా నేను సందేశాలు ఇవ్వదలుచుకోలేదు, ఒక చర్చ పెట్టదలుచుకుంటున్నాను, ఒక ఆలోచన. ఇట్లా ఇంకా కూడా 75 ఏళ్ల అమృతోత్సవాలు జరుపుకున్నటువంటి ఈ భారతదేశంలో, ఈ భారత సమాజంలో ఇప్పటికీ మనం ఇలా మాట్లాడుకుంటున్న ఈ సమయంలో ఈ ఏదో ఒక మారుమూల ఒక కులం పేరుతో, ఒక మతం పేరుతో వివక్ష, దాడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం నోటీస్ చేయొచ్చు. అది ఇంకా ఎంతకాలం సాగుతుంది? యాలై పూడిసింది టైటిల్ యొక్క ఉద్దేశం అదే. టైం అయిపోయింది అని అర్థం, సమయం అయిపోయింది, ఇంకా వీటికి కాలం చెల్లింది, వీటి గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది అనేది గతంలో కూడా ఎంతోమంది మాట్లాడచ్చు. సో ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి, ఇప్పటికీ నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడాను. అంటే అవసరం లేకపోతే నేను అది మాట్లాడబోతుంది కదా. దాని అవసరం గతం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి నేను ఆ విధమైనటువంటి స్పష్టతతో, ఆ ఒక దృక్పథంతో నా కవిత్వాన్ని ముందుకెళ్ళి తీసుకెళ్ళాను. అన్న ముఖ్యంగా ఏంటంటే మనకి కుల వర్గ ఇలాంటి వివక్షతలతో పాటు భాషకి సంబంధించిన వివక్ష కూడా ఒకటి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత కూడా మనము భాషకి సంబంధించి చాలా రకాలైనటువంటి వాదనలు వినిపించినాయి. మరి ఈ నేపథ్యంలో మీరు మీ భాషని ఇంకా గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళడానికి మీరు ఎట్లాంటి అంటే ఛాలెంజెస్ని ఫేస్ చేశారు? అంటే చాలా మంచి మాట మనం అడిగింది. ఎందుకంటే ఓకే తెలంగాణ ప్రాంతమా, ఆంధ్ర ప్రాంతమా, రాయలసీమ ప్రాంతమా కాదు, కానీ భాషలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని భేదాలు ఉంటాయి. ఆ భేదాలన్నీ కలుపుకొని ముందుకెళ్తేనే ఒక భాష ఒక అస్తిత్వం నిలబడుతుంది. కానీ కొంతమంది ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఇట్లా మాట్లాడితేనే ప్రామాణిక భాష, ఇదే మాట్లాడితే విద్యావంతుల భాష, ఇట్లా మాట్లాడితేనే దీనికి గౌరవము, ఇట్లా మాట్లాడితే ఈ భాషకి గౌరవం లేదు అనేటువంటిది మన ముందు తరాల్లో కొంతమంది, ఎక్కువ మంది కాదు కొంతమంది చేసినటువంటి ఆ నిర్ధారణ అయితేనేమి, ఆ కొలబద్ద అయితేనేమి, ఆ ఫ్రేమ్లో బిగించడం అయితేనేమి జరగడం వలన పత్రికల భాష ఇట్లే ఉండాలా, మీడియా భాష ఇట్లే ఉండాలంటున్నారు. సో దానికి నేను అంగీకరించను. ఎందుకు అంగీకరించనంటే ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతానికి తమదైనటువంటి జీవితం, తమదైనటువంటి సంస్కృతి, తమదైనటువంటి భాష ఉంటుంది, ఉండి తీరాలి కూడా. అలా ఉంటేనే మన ఆ యొక్క అస్తిత్వాన్ని లేదా ఉనికిని మనం గౌరవిస్తున్నట్లు లెక్క. అందుకే ఎవరైనా మీది రాయలసీమ యాస అంటే యాస కాదు నాయన, అది మా మాతృభాష అంటా నేను. ఎందుకంటానంటే నిజానికి ఇట్లా అనడం మూలాన పుస్తకాల్లోకి ఎక్కలేదు చాలా కాలం. ఒకవేళ సినిమాల దాకా వస్తే కూడా అది హేళనకు గురయ్యే, అంటే కాస్త కామెడీ పాత్రలకు కానీ, లేదంటే కొన్ని విలన్ పాత్రలకు కానీ ఇట్లా పెట్టడం జరిగింది తప్ప లేదు. ఇప్పుడు ఏమైంది ఇటీవల కాలంలో అసలుకి భాష వలనే ఏమంటారు ఘన విజయాలు సాధిస్తున్నాయి. సినిమాలు అయితేనేమి, కథలు అయితేనేమి, నవలలు అయితేనేమి చాలా వచ్చింది. అంటే ఎక్కడైతే ఇది అంత ప్రాధాన్యం లేని భాష, ఇది తక్కువ స్థాయి భాష అన్నటువంటి మాటలు విన్నామో అదే నోళ్లతో, అదే మనుషులతో ఇది చాలా గొప్ప భాష అనేటువంటి పరిస్థితికి వచ్చింది కదా. కాబట్టి కాలం అనేది ఈ పరిణామ క్రమంలో ప్రతిదాన్ని తీసుకొస్తుంది ముందుకి. సో అట్లా నేను మా రాయలసీమ ప్రాంతము, మా చిత్తూరు జిల్లా ప్రాంతం, ముఖ్యంగా మేము నివసిస్తున్న ప్రాంతంలో మాటలని పుస్తకాల్లోకి తీసుకురావాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే అమ్మ, భాష అంతరించిపోతుంది అనేసి తెలుగు భాష గొప్పతనం గురించి ఉత్సవాలు చేస్తుంటారు చాలామంది. వాళ్ళందరికీ అర్థం కాని ఏంటంటే భాషకి ఉత్సవాలు చేసో, మీటింగ్లు పెడితో నిలబడదు, జీవితాల్లో ఉండాలా, నిత్య వ్యవహారికంలో ఉండాలా. ఈ పని ఎవరు చేస్తారంటే చదువుకుని విద్యావంతులు, యూనివర్సిటీ స్థాయిలో పెద్ద పెద్ద సంస్థలు పనిచేసే వాళ్ళు చేయరు. వీళ్ళు ఏదో సంవత్సరంలో 1 రోజు 2 రోజులు చేస్తారు అంతే. కానీ నిత్యం చేసేది ఎవరంటే గ్రామీణ ప్రాంత ప్రజలు. చదువుకి అంతంత మార్లు చదువుకొని, చదువుకు దూరంగా ఉండి రోజువారీ జీవితాల్లో కూలి పనులు చేసుకుంటూ కాయకష్టం చేసుకునే వాళ్ళ జీవితాల్లో స్వచ్ఛమైనటువంటి తెలుగు భాష సజీవంగా ఉంది. వాళ్ళు ఎప్పటికీ బతికించే ఉంచుతారు. కానీ వాళ్ళ పట్ల మన దృష్టి మారాలా. ఇప్పుడు మిగిలిన ప్రాంతాలలో ఒక కొత్త పదాన్ని కోసము మళ్ళీ గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి దాని యూసేజ్ అంటాం, దాని ఉపయోగం ఎట్లా ఉంది, దానికి నియర్ బైగా ఉన్నటువంటి కొత్త పదాన్ని తయారు చేయడమా, లేకపోతే దాన్నే తీసుకోవడం చేస్తారు. మన తెలుగులో ఏమంటే ప్రతిదానికి సంస్కృతంలో కాంటాక్ట్ చేస్తాం, చీటికి మాటికి అక్కడికి వెళ్ళిపోతాం.
ఆంగ్ల భాష వల్ల అన్యాయం జరుగుతుంది ఇది అంటున్నారు కదా. అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే సంస్కృత భాష తెలుగు భాషని చాలా వరకు ఆక్యుపై చేసేసి అదే తెలుగు అనేసి ప్రచారం జరిగిపోయి పుస్తకాలు రాసేసుకొని సంబరపడుతున్నాం మనం. అది మారాల. ఉదాహరణకు పిల్లలతో నేను మాట్లాడేటప్పుడు కూడా బువ్వ తిన్నావా అని మాట ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే బువ్వ అనేది మన అస్తిత్వానికి సంబంధించిన మాట, మన గ్రామీణ జీవితాన్ని కావచ్చు, అచ్చ తెలుగుకు సంబంధించిన మాట. నువ్వు అన్నం తిన్నావా అనేది అంటే కొంచెం దాని ఏమంటారు సివిలైజ్డ్ అయినటువంటి మాట. అట్లా ఉదాహరణకు సంస్కృత పదం కదా అది, అట్లా ఉంటుంది. సో అట్లాంటి మాటలు కూడా మనము ఇవాళ వేరే మీటింగ్లో మాట్లాడుతూ కూడా చిన్న చిన్న మాటలు మన ఊళ్ళో అమ్మలు మాట్లాడే మాటలు, కోపం వచ్చినప్పుడు కానీ సంతోషం వచ్చినప్పుడు కానీ వాళ్ళనే మాటలు ఎట్లా ఉంటాయంటే ఉండంగా ఉండంగా ఊరు మజాక, నడవంగా నడవంగా దారి మజాక అని అంటారు. ఇద్దరు ఆడవాళ్ళు బోరికాడో లేదంటే ఇంట్లోనో లేదంటే ఒక బావికాడో పొలం గట్టికాడో మాట్లాడుకునే మాటలు మామూలు మాటలే. అందులో కవిత్వం ఉంటుంది, అచ్చమైనటువంటి తెలుగు పదబంధాలు ఉంటాయి. అంటే ఏదైనా అనుభవం కొద్ది తెలుస్తుంది అనే ఒక మాటకి ఈ మాట వాడతారు. కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీనాలు చేసుకున్నటువంటి మామూలుగా శ్రమజీవులైనటువంటి స్త్రీలు ఆ తల్లుల దగ్గర భాషని సజీవంగా కాపాడబడుతూ ఉంది, భాష కాపాడబడుతూ ఉంది. సో వీటన్నిటి పట్ల మనం గౌరవంగా ఉండాలి. ప్రభుత్వాలు అయితేనేమి లేదంటే భాష ఉద్ధారకులు అని చెప్పుకునే వాళ్ళు అయితేనేమి వాటి పట్ల గౌరవం, వాటిని వెలుగులోకి తీసుకొచ్చే పనులు చేయకుండా అక్కడ చులకన చేస్తూ ఇక్కడ మీటింగ్లు పెట్టడం వల్ల భాషకి ప్రయోజనం చేయకూడదు కాక చేయకూడదు. ఇది నాకు భాష పట్ల ఉన్నది. సో నేను రాయలసీమ ప్రాంతం అన్నా లేదు మా చిత్తూరు జిల్లా ప్రాంతం అన్నా తిరుపతి జిల్లా, ఇప్పుడు మా తిరుపతి జిల్లా ప్రాంతమైనా ఏదైనా కానీ నువ్వు జీవిస్తున్న జీవితాల్లో నుంచి ఆ మాటలకి గౌరవం దక్కాలా, పుస్తకాల్లోకి రావాలా, పాఠాల్లోకి రావాలా, పరిశోధనలోకి ఎదగాల. అప్పుడు ఆ భాషకి ఉనికి ఉంటాం. చాలా వాస్తవమైనటువంటి పాయింట్. మీ దగ్గర నుంచి వినడం ఇంకా ఆనందంగా ఉంది అన్న. మనం చాలా మాట్లాడుకోవాలి ఇంకా. అయితే ఆలోపు మీరు మీ రీసెంట్ పుస్తకం నుంచి కవిత్వం చదవండి. ఇది నా రెండవ పుస్తకం అన్న. నీలికల్ల నేల. ఈ నీలికల్ల నేల అనడంలో కూడా నా యొక్క ఆలోచన విధానం అంటే ఏదైతే అట్టడుగు కుటుంబాలు, బహుజన కుటుంబాలు వీళ్ళ యొక్క గొంతుకుగా వాళ్ళ జీవితాలకు ఒక ప్రాతినిధ్యంగా, వాళ్ళ భాషకు ప్రాతినిధ్యంగా, లేదంటే వాళ్ళ శ్రమ సంస్కృతికి ప్రాతినిధ్యంగా ఉండాలి. ఎందుకంటే దేశంలో 35 మంది జనము పాలితులుగానే మిగిలిపోతున్నారు కదా. ఈ పిడికిడి మంది జనము ఎప్పుడు పాలకులుగా ఉంటున్నారు. అంటే మనకు మారాల్సింది ఏంటంటే ఒక గుప్పెడు మంది లేదంటే ఒక పిడికిడి మంది లేదంటే కొంతమంది ఖాయం చేసినటువంటి ఫ్రేమ్లోనే పరిపాలన కూడా ఉంది, లేదంటే మొత్తం వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళు చెప్పింది న్యాయము, వాళ్ళు చెప్పింది సత్యము, అట్లా చలామణి అవుతుంది. దానిని మనము అరికట్టాల, దానిని మనము అవేర్నెస్ కల్పించాలా, అంటే భావజాలపరమైనటువంటి అవగాహన రావాలా. నేను కవిత్వం రాయడం అనేది నేను పుస్తకంలో కూడా చోట రాసుకున్నాను, నాకేం కాలక్షేపం కాదు. భావజాలాన్ని ప్రచారం చేయాలి, వాస్తవాన్ని చెప్పాలి. అంటే మనం జీవించి ఉన్న కాలంలో వాస్తవాన్ని చెప్పడం అనేది మనం ఎంచుకున్న సృజన రంగంలో చేయాల్సినటువంటి ఖచ్చితమైన పని. శివసాగర్ గారు ఒక మాట అంటారు, కాలం గుండి చెప్పుడే కవిత్వం అని. అంటే కవిత్వం నిర్వచనం అంటే ఆ కాలానికి సంబంధించినటువంటి, ఆ జీవితాలకు సంబంధించినటువంటి ఆ మనుషులు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇంకా ఎట్లా ఎందుకున్నారు అనేటువంటి అటువంటి డిస్కషన్ దీంట్లో కూడా పెట్టాను. అంటే నా కవిత్వమైన వ్యాసమైన ఒక ఆలోచనని డిస్కస్ చేయడమే మంచి. అంటే ఇప్పటికి ఇది రైట్, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారడం అనేది ఆ ఎవాల్యుయేషన్ రావాలి. ఆ విధంగా మనం ఎడ్యుకేట్ అవ్వాలి, అది నేను అనుకున్నాను. సో ఇందులో నీలికల్ల నేలలో కూడా ఒక చిన్న పోయము గురి చెప్పులని ఒక పోయం ఉంది. ఇది కూడా మనము నడిచేటప్పుడు ఒక చెప్పుతో నడవు, 2 చెప్పులు నడవాలి. సో విడివిడిగా ఏ చెప్పుకి ఆ చెప్పు తెగిపోతే ఒక చెప్పు తెగిపోతే దాన్నే కుట్టిస్తాం, ఇంకో దాన్ని కుట్టాం. కాబట్టి దాని అవసరం, దాని యొక్క ఉనికి దానికి ఉంటుంది. కలిసి ప్రయాణం చేయడం రెండింటి అవసరం ఉంటుంది, రెండింటి యొక్క ఐకమత్యం కూడా అవసరం ఉంటుంది కదా. దాని మీద నేను రాసుకున్నది పోయం ఇది. గురి చెప్పులు పోయం పేరు. గిరి గీసుకొని కూకోబట్టే గోతులో కప్పల్లా అరుస్తుంది కాలం. గిరిగీసుకు కోకోబట్టే గోతులో కప్పల్లా అరుస్తుంది కాలం. గొప్పలు కుయ్యొద్దు, తప్పులు గెలికి రాచపుండి చేయొద్దు. తప్పిపోకుండా ఎవడు తాటిబుర్రలో వచ్చబోయలేడు. నడుస్తున్న బాట నిటారుగా లేదు, వంపులుంటాయి, వంపు కాడ రంపులుంటాయి. ఓపిక కూలిందంటే
గుంపులోకి దూరి ఊలలేసే గుంటనక్కలు గుడ్లప్పగించి కాచుకొని ఉన్నాయి. ఇటొక చెప్పు అటొక చెప్పు, దోవంతా ఎలా నడుస్తామో చెప్పు. ఇటొక చెప్పు అటొక చెప్పు, దోవంతా ఎలా నడుస్తామో చెప్పు. తాతలు నడిచి తండ్రులు నడిచి మనమంతా నడిచి నడిచి ఇంతదాకా నడిచి చెప్పులు అరిగిపోయాయని ఆందోళనొద్దు. ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటున్నాయని అడుగులాపొద్దు. మనవి కిరు చెప్పులు కాదు, జాతి ఎక్కుపెట్టిన గుర్రు చెప్పులు. మనవి కిరు చెప్పులు కాదు, జాతి ఎక్కుపెట్టిన గురి చెప్పులు. శతాబ్దాల మోసాలపై గుర్రు చెప్పులు. శతాబ్దాల మోసాలపై గుర్రు చెప్పులు. అరిగిపోయిన చెప్పుల్లో ఒరిగిపోని గురి ఉంది. దారి గెలిచేదాకా చెప్పులు ఇడవద్దు. దారి దాటి మన ఏటి పక్కన కయ్య దున్నే కాడ కాడి పడేయద్దు. దారి దాటి మన ఏటి పక్కన కయ్య దున్నే కాడ కాడి పడేయద్దు. దారెంబడి నడిచేంతసేపు కూడి తినే తావ కుమ్ములాట్లొద్దు. ఓడోడి గిన్నెలో ఓడోడి బొవ్వ వడ్డించుకు తింటూ కూటుకుండని ఏ కుక్క అయినా నోటి ఖర్చకపోయిందంటే, ఓడోడి గిన్నెలో ఓడోడి బొవ్వ వడ్డించుకు తింటూ కూటుకుండని ఏ కుక్క అయినా నోటు ఖర్చుకుపోతే కూడబలుక్కును పోయి నడ్డిరిగి తన్నాలి. గమనం పెట్టుకుంటే మంచిది. నడవాల్సిన దూరం ఎంతో లేదు. గలాటలొద్దు. నెత్తి మీద నీలి ఆకాశం నిండా గండు ముక్కుల కొండబారాలు ఎగురుతున్నాయి. ఇది ఈ మొత్తం నా యొక్క దృక్పథానికి సంబంధించినటువంటి ఒక బేస్ లాంటి పాయింట్. అంటే మనము ఐకమత్యంగా ఉండాల్సినప్పుడు ఐకమత్యంగా ఉండాలి. అవసరమైనప్పుడు ఎవరి అస్తిత్వాన్ని వారు కాపాడుకోవాలి. మనలో మనం కలహించుకొని ఈ యొక్క బహుజన కుటుంబాలు ఐక్యతలు లేకపోవడం వలన ఇంకొకటి వచ్చి ఆధిపత్య కులాలకు చెందినవాడు, ఆధిపత్య సంస్థలకు చెందిన వాళ్ళు, లేదంటే రాజకీయాలకు చెందిన వాళ్ళు వీళ్ళని పావులుగా వాడేసుకుంటున్నారు. సో మీరు అంతా ఆ ఊబిలో పడకూడదు, ఆ ట్రాప్లో పడకూడదు. అంటే మనకి అవగాహన ఉండాలి. అంటే ఎవరిని వారు గౌరవించుకుంటూ ఒక ఉమ్మడిగా ముందుకెళ్ళాలి. అది నాకు ఈ గురి చెప్పులు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే అందుకే అన్నాను, ఇది గురి చెప్పులు అంటే దేనికోసం గురి అని అంటే రాజ్యాధికారం వైపు లేదా జాతి అభ్యున్నతిలో నడిపించడం కోసం ఒక ఐకమత్యం వెళ్ళాలి. బయట నుంచి శత్రువులు వచ్చి లేదంటే బయట నుంచి ఆధిపత్య కుటుంబాల వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నప్పుడు ఐక్యంగా పోరాడాలి. తినేటప్పుడు లేదంటే కలిసి ఉండేటప్పుడు ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక కులాల ప్రాతిపదికనే కాదమ్మా, స్త్రీ పురుషుల మధ్య కావచ్చు, లేదంటే వాళ్ళ ఏమంటారు విశ్వాసాల ప్రకారం కావచ్చు. అంటే ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి ఉనికి వారిది. దాన్ని గౌరవిస్తూనే పరస్పరం మనం ఐకమత్యం ముందుకెళ్ళాలి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అన్న, మీరు చెప్పినటువంటి కవిత్వానికి సంబంధించిన ప్రశ్న నేను ఇప్పుడు అడగాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు కవిత్వాన్ని ఆ విధంగా చేసుకొని ముందుకు వెళ్తున్నారు. మీరు ఒక పవర్ఫుల్ స్వరంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మనం దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లలో చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. అణచివేతని దూరం చేసుకోవాల్సింది పోయి ఇంకా ఎక్కువ అణచివేత వస్తూ ఉంది. దళితుల మీద, ఆదివాసీల మీద, లేకపోతే శ్రామిక వర్గం మీద, రాజకీయ పరంగా చూసినా, సామాజికంగా చూసినా. ఈ నేపథ్యంలో ఒక కవిగా మీరు ప్రస్తుత పరిస్థితుల్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్తారు? ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలంటే నేను అంటున్నాను, వాస్తవాన్ని ప్రచారం చేయటం లేదు. వాస్తవం చెప్పేవాళ్ళు చెబుతున్నా కూడా వినేవాళ్ళు లేరు. ఎందుకంటే ఊరిలో సామెత ఉంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగేస్తుంది. ఇటీవల కాలంలో చరిత్ర వక్రీకరించి మాట్లాడడం అయితేనేమి, అంటే ఇవన్నీ కూడా ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహంలో, అంటే ఎవరు పదవులు, ఎవరు రాజకీయ ప్రయోజనాల్లో నేపథ్యంలో నుంచి వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, అది వాళ్ళ స్వభావం. కానీ సత్యాన్ని గ్రహించలేని స్థాయిలో అత్యధిక సమాజం ఉంది. ఎందుకు ఉంది అని అంటే దానికి ఒక సాంస్కృతిక పరంగా, విశ్వాసాల పరంగా ఆ రూట్లోకి వెళ్ళి ఎవరైతే ఈ రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవడంలో విజయం సాధిస్తున్నారు. ఆ వైపు తిప్పుకోవడంలో ఉన్నారు. అంటే వాళ్ళ విశ్వాసాలని, వాళ్ళ నమ్మకాలలోకి చొరబడి. నిజానికి మతం కానీ దేవుడు కానీ రాజకీయాలకు సంబంధం లేని విషయం. అది కుటుంబపరమైన విషయం. కుటుంబాలు చెప్పాలి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు బిడ్డలకి అందించాలి. కుటుంబాల బాధ్యత, కుటుంబాలు చేస్తాయి కూడా, అది వాళ్ళ ఆచారాలు నిత్యం వాళ్ళతో ఉంటారు కాబట్టి.
ప్రభుత్వాలు ఏం చేయాలి? పాలన చేయాలి. రాజకీయాలు ఏం చేయాలి? ఒక సమర్థవంతమైన పరిపాలన నిర్మించాలి. ఇవి చెయ్యకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యక్తుల యొక్క ఎమోషన్స్తో, భావోద్వేగాలతో వాళ్ళు ఆడుకుంటూ జనాలని కలిసి ఉండనివ్వకుండా. ఇది మీకు ఒక మాట చెప్పాలమ్మా, ఎక్కడో నేను చదివాను, మార్క్సింగ్ గోర్కీ గారిది నగరం అనే పుస్తకం. పెట్టుబడిదారు వర్గాలు ఎప్పుడు కూడా బానిసలను తయారు చేసుకుంటారు, తమ చెప్పిన మాట వినే వాళ్ళని తయారు చేసుకుంటారు, తమ చేతిలో కీలుబొమ్మల లాంటి సమాజాన్ని కలగంటారనమాట. సో కాబట్టి అటువంటిది సాధించాలని వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ చదువుకున్న తరం ఏమవుతుంది? సత్యాన్ని కదా గ్రహించాలి. ఆ సత్యాన్ని గ్రహించకుండా పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఏదేవైతే విశ్వాసాలు నమ్మకాలు ఉన్నాయో అదే ప్రయారిటీస్ అయిపోయినాయి ఈ రోజుల్లో. దానికోసం మేము స్నేహితులను దూరం చేసుకుంటాం, కుటుంబాలను దూరం చేసుకుంటాం, ఏమైనా చేస్తాము అనేది ఉంది. అంటే రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ గేమ్లో సులభంగా అత్యధిక సమాజం పడిపోయింది. కాబట్టి వాళ్ళు విజయం సాధిస్తున్నారు. అటువైపు నుంచి వాళ్ళకి ఆడింది ఆట ఉంది, ఏం చేసినా అది జరుగుతూ ఉందన్నమాట. అన్న, ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాహ్మణికల్ వ్యవస్థ అనేది అంటే మన సొసైటీ మొత్తాన్ని ఆక్రమించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి మతానికి సంబంధించిన క్రీడలో ఎక్కువగా బలవుతున్నది కూడా మళ్ళీ దళిత బహుజనులే. మన వేలుతో మన కన్నుబడడు అంటారు. అది గ్రహించేటప్పటికీ మన కన్ను కూడా పోయి ఉంటుంది. ఫస్ట్ మన వేలుతో పక్కన కన్ను పడిపిస్తారు, ఆ తర్వాత అయిపోయిన తర్వాత నీ వంతే వస్తుంది. ఆ విషయాన్ని మనం గ్రహించడం. ఇప్పుడు మనం చెబితే కూడా ఏమవుతుందంటే వీళ్ళు వ్యతిరేకులని, లేదంటే వీళ్ళు ఒక వితండవాదం చేస్తారు అనుకుంటారే కానీ ఆ వాస్తవాన్ని గ్రహించే విధంగా మనం ఇట్లాంటి ఆలోచన పరులు వాళ్ళకి చెప్పడంలో ఇంకా చాలా ప్రయత్నాలు జరగాలేమో. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, వీళ్ళు అత్యధికుల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటే వాళ్ళ ఆలోచనలు. ఇప్పుడు మణిపూర్లో ఏం జరిగింది? 2 జాతులు, మైతి అని ఒక జాతి, ఇంకొకటి వచ్చి కుకీ జనులు. అసలుకి చాలా కాలంగా అన్నదమ్ముల్లా కలిసి ఉన్న వాళ్ళ మధ్య కూడా చర్చ పెట్టారు. ఆ విషయం వాళ్ళు తెలుసుకొని నిజం బయటపడే లోపల సగం జాతి నాశనం అయిపోయింది అక్కడ. ఇంకా తిరిగి వాళ్ళ ఐక్యం కలవలేనంత అగాధం ఏర్పడింది. సో అంటే ఈ పెట్టుబడిదారు వర్గాలు కమ్యూనిస్టు మార్క్స్ ఎంగిల్స్ రాసినటువంటి మార్క్సిస్ట్ ప్రణాళికలో ఒక మాట ఉందమ్మా. ఆధునిక రాజ్యాలు ఉన్నాయి కదా, ఆ రాజ్యాల్లో ప్రభుత్వాలట పెట్టుబడిదారీ వర్గాల యొక్క ఏజెంట్లకు పనిచేస్తాయంట. అది ఇప్పుడు వాస్తవం జరుగుతూ ఉంది. మన దేశమే కదా, ప్రపంచవ్యాప్తం జరుగుతుంది. ప్రభుత్వాలన్నీ పెట్టుబడిదారుల యొక్క కార్పొరేట్ శక్తుల యొక్క ఏజెంట్లకు పనిచేస్తాయి. వాళ్ళ కోరికలు తీర్చడం కోసం, వాళ్ళ ఆలోచన అమల్లో తేవడం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. అది మన సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఈ సామాన్య ప్రజలు ప్రశ్నించకుండా, ఆ సత్యాన్ని గ్రహించకుండా ఏం చేస్తారంటే లోకల్గా వీళ్ళు కొన్ని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఆ ఎమోషన్స్ ఉన్నాయి కదా, ఆ విశ్వాసాలు ఉన్నాయి కదా, వాటిని టచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు కాలం గడుపుకుంటూ ఉంటారు, పబ్బం గడుపుకుంటూ ఉంటారు. నేను ఇదే విషయాన్ని ఒక పోయం రాశానమ్మా, చెప్తాను నీకు. దేవుడి పాలన అటువంటి ఒక పోయం ఉంది. ఆ పోయంలో కూడా ఏంటంటే ఎట్లా ఉంటుంది అనేది. నిన్న ఒక పాలకుడిని కలిశాను. కాలూపుతూ తాపీగా తాంబూలాలు తింటూ నిమ్మలంగా, ఏ కంగారు లేకుండా నిర్భయంగా తెల్లని సోఫాలో దేవుడిలా ఉన్నాడు. మాటల్లో మాటగా ఇంతలా కుల్లబుడుస్తున్నా ఎవరూ నోరు మెదపటం లేదు. ఎలా సాధ్యమన్నాను. ఊదొత్తుల పొగలో కలకల్లాడుతున్న దేవుణ్ణి చూపాడు. ఇన్నేసి భారాలు మోపుతున్నా ఒక్కడు ఎదురు తిరగకుండా కట్టడి చేస్తున్నావు, ఏమిటి రహస్యం అన్నాను. గతంలో గాడిదలు మేపేవాడిని అన్నాడు. వీధిలోకి చూస్తే విచిత్రంగా అన్నీ 2 కాళ్ళ గాడిదలే. గుంపులుగా దేవుడి జెండాలు మోస్తూ, దేవుడు పాటలు పాడుతూ, గాడిదలే నయం, ముందు కాళ్ళు కట్టేస్తే వెనక కాలుతోనే తంతాయి, గట్టిగా ఒండ్రి పెట్టి అరుస్తాయి. అరువు అర్థం లేని 2 కాళ్ళ గాడిదలే ఇట్ట దేవుడు ఉచ్చకుంట్లో తనకలాడుతున్నాయి. అయినా దేవుడు ఏ గాడిదని అరవనిస్తాడా? అన్యాయమైందని నోరు తెరవనిస్తాడా? ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి స్పష్టం. అంటే మనం నేనంటే నా ఆలోచనల్ని ఒక కవితలో ఫ్రేమ్ చేసి ట్రై చేస్తాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న విషయాలు అంటే వాడు ఏమనుకుంటాడు, ఈ విషయాన్ని టచ్ చేస్తే
వీళ్ళందరూ నేను చేసేటువంటివి ప్రశ్నించరు, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, మన పబ్బం మనం గడుపుకోవచ్చు అనేది బాగా గ్రహించాయి ఆధునిక రాజ్యాల్లో ఉన్నటువంటి రాజకీయాల పార్టీలు అయితేనేవి, రాజకీయ సంస్థలు అయితేనేవి, వాటి యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడంలో ప్రజల్ని ఏ విషయంలో వాళ్ళని మనం డైవర్ట్ చేస్తే మనం సంతోషంగా ఉంటాం, లేదంటే మన పనులు అవుతాయి అనేది చాలా ప్లానెడ్గా ముందుకెళ్తున్నాయి. అందుకే మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విద్వేషం పెరిగిపోయింది. ఇది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్న చిన్న రాజ్యాల మధ్యగా చూడండి మనం గమనిస్తున్నాము. ఆ యొక్క గాజాలో ఆ పక్కన ఉన్న పాలస్తీనా ఎంత చిన్నవి, ప్రపంచానికి శాంతి అంటారు, ఎన్ని చెప్తారు, మళ్ళీ అక్కడ ఎంత రక్తపాతం మన కళ్ళ ముందు మనం చూసాం. యుక్రెయిన్లో, రష్యాలో ఎంత రక్తపాతాన్ని మనం చూసాం. అంటే ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక వైరస్ లాగా, లేదంటే ఒక ఉన్మాదం లాగా పాకుతూ ఉంది. మన సమాజంలో కూడా అతి సమీపంలో ఇటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విద్యావంతులు ఎక్కువ ఉన్నారు. ఈ ఉన్మాదంలోకి, ఈ ఆలోచనలోకి, ఈ మొండివాదనలోకి, ఈ మూర్ఖపు ఆలోచనలోకి విద్యావంతులు పడుతున్నారు, చదువుకున్న వాళ్ళు. మొన్ననే ఒక సైన్స్ డే జరిగింది. సైన్స్ అంటే ఒక సైన్స్ టెంపర్మెంట్ ఏంటి, ఒక ప్రాక్టికాలిటీ ఉండాలా, ఫ్యాక్ట్ ఉండాలా. సైన్స్ మీన్స్ ఇట్స్ గివ్ సమ్ సెన్స్ అని నేను అనుకుంటాను. సెన్స్ వల్ల ఆ అవగాహన ఉండాలి కదా, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా. అది లేకుండానే సైన్స్ దినోత్సవానికి సర్ సివి రామన్ ఫోటో ముందు పూజలు చేసి మొదలుపెట్టేట్టు ఉంటారు, లేదా ప్రార్థనలు చేసి ఎవరు మతవేశాల ముఖంగా, లేదంటే ఇంకొక భజనలు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, సైన్స్ని సత్యాన్ని పిల్లలకు పాఠం చెబుతున్నామా, మూఢనమ్మకాలు నమ్మని చెప్తున్నామా? సో అది కూడా అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, మూర్ఖులని గుడ్డిగా నమ్మే వాళ్ళని ఎక్కువ మందిని తయారు చేసుకోవడం కోసం ప్రతి సందర్భాన్ని, ప్రతి ఇన్సిడెంట్ని ఎవరైతే ఈ ఆధిపత్య శక్తులు ఉన్నాయో, లేదంటే మతతత్వ శక్తులు ఉన్నాయో, ఇవి ఉపయోగించుకుంటున్నాయి ప్రతిదాన్ని. ఒక విషయం ఏది జరిగినా కూడా, ఒక సోషల్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందంటే దాన్ని వాళ్ళకి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, కన్వీనియంట్గా ఎట్లా ఉపయోగించుకోవాలనేది బాగా వర్క్ చేస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రతిదీ కూడా ఎక్కువ మంది ఒక మానియా లాగా, ఒక మాస్గా వెళ్ళి ఓకే అది రైట్ ఏమో, సత్యం ఎంత తెలుసుకోవడం కాకుండా గుడ్డిగా ఇది వెళ్తున్నారు. అంటే అది ప్రజలు తప్పని కాదు, కానీ ఈ ఆధునిక పోకడలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో జరిగినటువంటివి వాస్తవాన్ని తెలుసుకునే సమయం కూడా లేదు. అంటే ఇబ్బడి సమాచారం వస్తూ ఉన్నప్పుడు అది నిజమేమో ఇది నిజమేమో అనేసి అంటే ఒక రూఢి చేసుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒక దాన్ని నమ్మేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఒక వార్త పేపర్ చదువు, ఒక టీవీలో ఒక న్యూస్ పెట్టి ఇది నిజమని ఖాయం చేసుకునే పరిస్థితులు మనం లేము. 2-3 ఛానల్ చూడాలా, 2-3 పేపర్లు చూడాలా, ఇంకా వాట్సాప్లో ఎవరైనా పెట్టినటువంటి మ్యాటర్ చూసినా కన్ఫర్మేషన్కి వస్తున్నాం. అంటే సమాచార వ్యవస్థ కూడా విశ్వసనీయంగా లేదు, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి అయిపోయింది. ఇవన్నీ కూడా ఈ రాజకీయంగా ప్రజల్ని ఇట్లా తయారు చేయడానికి ఉపయోగపడతాయమ్మా. ఈ రాజకీయ నాయకులు లేదంటే ఈ రాజకీయ వ్యవస్థలు ప్రజల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇవన్నీ కూడా దోహదపడే అంశాలే. చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉమ్మడిగా బాగా. అన్న ఈ మధ్యకాలంలో ఇవన్నీ పెద్దవాళ్ళ సమస్యలు అని కొంచెం మనం పక్కకు జరిగినా కానీ స్కూళ్ళలో పిల్లలకు కూడా ఈ మతోన్మాదం అనే దాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. నా కళ్ళ ముందు పుట్టిన వాళ్ళే చాలా ఘోరంగా మతోన్మాదాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఒక స్కూల్ టీచర్గా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, మీరు పిల్లల మధ్య ఉండే వ్యక్తిగా పిల్లల్లో ఎట్లా ఉంటున్నాయి వీటన్నింటి రాజకీయాల ప్రభావాలు? భిన్న కుటుంబాల నుంచి పిల్లలు వస్తారమ్మా. నేను ఎవరిని కూడా వాళ్ళ విశ్వాసాలు గాయపరిచే మాటలు చేయను. అయితే కొన్ని మతప్రదమైనటువంటి కార్యకలాపాలలో పిల్లల్ని ప్రోత్సహించను. వాళ్ళకి చదువు చెప్పడము, శాస్త్రీయంగా ఆలోచనలు అందించడము, శాస్త్రీయంగా జీవితంలో ముందుకెళ్ళేటువంటి దారులు వేయడానికి ఒక టీచర్గా మనం ఉపయోగపడాలి. అంతేకాని మనం ఉన్నటువంటి విశ్వాసాన్ని బలంగా వాళ్ళ మీద రుద్దకూడదు. ఎందుకంటే వాళ్ళదైన అవగాహన వచ్చినప్పుడు వాళ్ళే నిర్ణయించుకుంటారు ఏమి చేయాలి, ఏది రైట్ అనేదండి. సో అవి నిర్ణయించుకునే విధంగా మనం గైడ్ చేయాలని ఒక ఉపాధ్యాయుడిగా. అయితే మనం పల్లెల్లో కానీ లేదంటే మామూలుగా వివిధ ప్రాంతాల నుంచి భిన్న కుటుంబాలు వచ్చిన వాళ్ళు ఏమంటే, కొన్ని కుటుంబాల్లో బలమైన విశ్వాసాలను చూసిన పిల్లలు ఉంటారు, అదే నమ్ముతారు, అదే వాదిస్తారు. అటువంటి వాళ్ళని కూడా చాలా సున్నితంగా అందులో ఉన్నటువంటి అజ్ఞానమా లేదంటే అందులో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని ఇట్లా చేయకూడదు.
ఇట్లా చేయకూడదు. ఇటు ఆడపిల్లల విషయం గల కానీ తక్కువ చేయడం, ఆడపిల్లలకి చదువు ఎందుకు అనడము, ఆడపిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాలు. ఇప్పటికీ ఉన్నాయి, కానీ మనకు రికగ్నైజ్ చేసేంత కాదు, కానీ కనిపించే విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్తే. అప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం, ఇది కరెక్ట్ కాదు అంటే. వాళ్ళు ఆ పలానాది శుభకార్యం జరగాలని, లేదా పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కానీ, లేదంటే పలానా వ్రతాలు చేసింది, లేదా పలానా పూజలు చేస్తానో, లేదంటే పలానా చర్చికి వెళ్తానో, లేదంటే పలానా దగ్గరికి వెళ్తేనో, అంటే ఆల్ కైండ్ ఆఫ్ రిలీజియన్స్ అని చెప్పేది, ఒకరని కాదు. ఎవరు చూసినప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి విశ్వాసం ఉంటుంది. సో అవన్నీ ఇంటి వరకు పరిమితం. పాఠశాల అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉండాలి. నేనైతే దాన్ని కోరుకుంటా. ఇప్పుడు కొంతమంది అంటే టీచర్స్ వాళ్ళ ఓన్ ఆలోచనల్ని వాళ్ళ ఇంట్లో ఉండే విధానంలో పిల్లలకు చెప్పచ్చు, కానీ అది ఎక్కువ ఉండకూడదని అనుకుంటా. నేను చూసిన దాంట్లో ఎక్కువగా పిల్లల్ని ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఉండే విధంగా చేసేటువంటి వాతావరణం ఉంది, అలా ఉండాలని అనుకుంటాను. సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి పిల్లలకి, అంటే ఒక శాస్త్రీయ దృక్పథం పిల్లలకు ఉండాలి, అది వాళ్ళ జీవితాల్లో ఉండాలి. విశ్వాసం అనేది ఇంటి దగ్గరే ఉండాలి. ఈ చదువు అనేది ఒక ప్రజాస్వామికంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడాలి. ఇది నేను చేస్తానమ్మా. కాకపోతే అక్కడక్కడ పేపర్లలో చూస్తున్నప్పుడు కొన్ని మనం ఖండించాల్సినవి ఉన్నాయి. అంటే వాళ్ళ సొంత అభిప్రాయాలను పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అయితేనేమి, లేదంటే పిల్లలు వాళ్ళ ఇంట్లో అభిప్రాయాలు తీసుకొచ్చి ఉపాధ్యాయులతో వాదన చేయడం అయితే చూస్తున్నాము. అవన్నీ కూడా సమాజానికి మంచిది కాదు, ముఖ్యంగా కుటుంబాలకు మంచిది కాదు. తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వచ్చు, తాత్కాలికంగా వాళ్ళు ఏదైనా సంతోషపడవచ్చు, కానీ ఫర్దర్ కూడా అవన్నీ కూడా మన కాళ్ళకే చుట్టుకుంటాయి, మన జీవితంలో ప్రతిబంధకాలుగా తయారవుతాయి. సో మూఢ విశ్వాసాలు ఇవన్నీ కూడా ఎదుగుదలకు ఆటంకాలే. ఎందుకంటే ఈ విజ్ఞానం ఎంత విస్తరించిన ఈ సమాజంలో ఇంకా వాటిని పెట్టుకుంటున్నామంటే మనం తిరోగమనంలో ఉన్నాము. గతంలో కూడా పోయాము ఇక్కడ రాసి తిరోగమన గాయకుడు అనేసి. అంటే వాడేమో తిరోగమనాన్ని కీర్తిస్తాడు, అంధవిశ్వాసాన్ని కీర్తిస్తాడు, గుడ్డి నమ్మకాలను కీర్తిస్తాడు, అవే గొప్పవంటాడు, ప్రచారం చేస్తాడు. ఆ ప్రచారాలని వాస్తవానికి అప్లై చేసి ప్రచారాలని మనం ఖండించాలి, అది చేయాలి. ఇంకొక కవిత్వాన్ని మాకు నేను ఈ మధ్య అంటే నీలికల్లి నేలలోనే ఒక కవిత చదువుతాను. ప్రేమ ఋతువును కలగంటు అని. ఇది నాకు బాగా ఇష్టమైన కవిత. మనం ఎన్నిసార్లు అనుకోలేదు, చుట్టూ ఎల్లవలై పారుతున్న దుఃఖపు ఏరుల గుండెగాథల్ని వింటూ, మట్టి చెంపలపై జారే కన్నీళ్లను తడుముతూ, అచ్చం అమ్మ వంటి అయ్య వంటి అమిత ఇష్టమైన ఈ నేలదేహంపై రవ్వంతైన ద్వేషపు ముళ్ళకంపులు మొలవని ప్రేమ ఋతువును కలగంటూ, దిగుల్లేని దారుల కోసం దుఃఖించిన ఓడ్ల కోసరం ఎన్నెన్ని కలల రంగుల్ని పులుముకోలేదు. ఏ కుట్రల శూలాలు మొలవని చేతులమై, ఏ కుట్రల శూలాలు మొలవని చేతులమై, ఏ కుతంత్రాల అడుగులు లేని వీధులమై నడిచిన చెలిమి కాలాన్ని బొమ్మ గీసుకుంటూ, ఊరు అరుగు మీద వంగా వంగా పాడే చిరుబుగ్గల్ని ముద్దాడుతూ, ఈ ప్రపంచానికి ప్రేమ తప్ప మరేదీ ప్రాణపదం కాదని, ప్రేమ తప్ప మరేదీ ప్రాణపదం కాదంటూ పాల పెదాలపై పాటలని రాయలేదు. కాలం రాను రాను రాతి యుగాల్లోకి దొర్లిపోతా ఉంది. అస్తమానం నమ్మించి గొంతు నిలిమే మాటల మారి పూటకో వేషం మారుస్తూ ఎంచుకున్న పబ్బాలు గడుపుకోవడానికి, పెంచుకున్న పంతాలు నెగ్గించుకోవడానికి విద్వేషాన్ని నిప్పుల బంతులుగా విసురుతుంటే, దేశం కాలిన బొబ్బల తల్లై నెత్తురోడుతున్న ప్రేమ తోటల దుఃఖం లోపల సుడులు తిరుగుతుంది. ఎంత దుఃఖం, అసలు ఎంతకాలం ఈ దుఃఖం? చుట్టూ కన్నీటి వరదై పారేటి ఈ కాలువల కళ్ళు తొడవడానికే కదా మనం ఈ ఏటు ఒడ్డున కలుసుకున్నాం. చుట్టూ కన్నీటి వరదై పారేటి ఈ కాలువల కళ్ళు తొడవడానికే కదా మనం ఈ ఏటు ఒడ్డున కలుసుకున్నాం. కాలువలంచున ప్రేమ కొమ్మల్ని గాయపరిచే చీడ పురుగుల్ని ఏరి పారేయాలనే కదా కవిత్వాన్ని గొంతెత్తి పాడుతున్నాం. కవిత్వం అంటే కాలాన్ని కాచే కాపలాదారని మనం ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు. కవిత్వం అంటే కాలాన్ని కాచే కాపలాదారని మనం ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు. ఇది కవిత్వంలో కూడా ఒక కాలాన్ని కాయడం, ఒక వెలుగుని, ఒక మెలకువని, ఒక ఎరుకని తీసుకొచ్చేటువంటి పని చేయాలి. అది కవిత్వమైనా, కథ అయినా, నవలైనా, వ్యాసమైనా అని నేను అనుకుంటాను.
అన్న మీరు సాహిత్యకారుడిగా ఉంటూ కవిత్వం రాస్తా ఉన్నారు కదా, ఇంకేమైనా వివిధ ప్రక్రియల్లోకి మీరు ఎక్స్‌ప్లోర్ అయ్యే ప్రయత్నం చేశారా? చిన్న చిన్న వ్యాసాలు రాస్తున్నాను. ఇటీవల మన కవి సంగమంలో కవి చూపు కాలం రాస్తున్నాను. అంటే ఒక కవి యొక్క దృక్పథాన్ని, ఆ చూపుని అంచనా వేసే విధంగా అతను రచనలన్నీ తీసుకోవడం, లేదంటే అతను రాసిన కొన్ని కవిత ఎంపిక చేయడం చేస్తున్నాం. సో కవి చూపు అనే దానిపై వ్యాసం రాస్తున్నాం. అప్పుడప్పుడు కొన్ని కవిత్వ పుస్తకాలకు కానీ, నవలలకు కానీ, లేదంటే వాటికి ఒక సమీక్షలు రాయడం చేస్తున్నాను. గతంలో కథలు అనుకొని కొన్ని రాసుకున్నాను నేను అనుకొని. అంటే నేను ఏంటంటే మనకు ఒక స్పష్టత లేకుండా రాసినవి ఏవి కూడా దాన్ని మనము ఇవి గొప్పవని ప్రచారం చేయకూడదు. అంటే నేనంటే మనకంటూ ఆ స్పష్టత ఉండాలి. నువ్వు కథ రాసినా, వ్యాసం రాసినా మనకే తెలిసిపోద్ది. మనం రాసేదానికి మొదటి పాట కూడా మనమే. మనం రాసింది మొదట చదువుకుంటే మనమే దానికి ఒక జడ్జిమెంట్ ఇచ్చుకుంటాం. సో ఆ రకంగా అందుకే కథలు అనుకున్నాను. రాశాను, ఒక 3-4 కథలు రాసుకున్నాను. అయితే భవిష్యత్తులో కథలు రాసే పరిస్థితి వస్తే వాటన్నిటిని మళ్ళీ తిరిగి రాస్తాను, రీరైట్ చేస్తాను. ఏదైనా కూడా మనము మళ్ళీ అంటే ఒకసారి పునశ్చరణ చేసుకోవడము, పునర్మూల్యాంకన చేసుకోవడము, తిరిగి రాయడము అనే దాంట్లో పర్ఫెక్షన్ వస్తుంది. మనం రాసిందంతా గొప్ప అనుకున్నామంటే అక్కడే అయిపోతాం అని నాకు అర్థమైంది. అందుకే నేను ఒక రాసిన దాంట్లో నుంచి ఏది అనవసరమైన మాట ఉంది, ఏది అవసరం లేనటువంటి విషయం ఉంది, దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎట్లా చెప్పొచ్చు అని నీకు ట్రై చేస్తాను నేను. నేను వ్యక్తిగతంగా ఏమనుకుంటాను అంటే, మీరు కథలు రాస్తే నాకు చదవాలని ఉంది. ఎందుకంటే మీరు చెప్పే జీవితాలు కానివ్వండి, మీరు చూసే జీవితాలు, అది కూడా మనదైన భాషలో మన అమ్మల గురించి వినడం నాకు అంటే అది చదవాలనే ఒక ఆశ నాకుంది. మీరు తొందరలో కథలు కూడా రాస్తారని నేను అనుకుంటున్నా. నాకు ఇప్పుడైతే ఆలోచన లేదు, కానీ ఎప్పుడైనా ఆసక్తి వచ్చిన రోజు ఖచ్చితంగా రాస్తాను. అంటే నేనంటే ఏదైనా చేసేటప్పుడు దాని పట్ల ఖచ్చితంగా మన సమయాన్ని, ఆలోచనలు కేటాయించేయాలి. ఏదో టైంపాస్ చేయకూడదు అని నేను అనుకుంటాను. ఓకే అన్న. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీరు పిల్లల మీద మీ సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రభావం ఏదైనా చూసారా మీ విద్యార్థుల మీద? ఎట్లా అంటే నేను పిల్లలు చాలా సున్నితమైనటువంటి పిల్లలు, మనసులు, వాళ్ళ ప్రేమలు, అమాయకత్వము చాలా అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా. మొన్నటికి మొన్న నేను గ్రౌండ్లోకి వెళ్తూ ఉంటే ఒక కుక్క పిల్ల కాలువలో పడిపోయింది. దానిని తీద్దామని వెళ్ళే లోపల 4-5 మంది పిల్లలు వచ్చారు. ఎవరో నాకు వచ్చారు. వచ్చి టక్కన వాళ్ళు వంగి తీయబోయారు. నేను పక్క నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ కుక్క పిల్లల్ని తీసేంత వరకు వాడికి మిగిలిన పిల్లలకు సాయం చేస్తున్నారు. ఒక 4-5 మినిట్స్ టైంలో దాన్ని బయటపడేసి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దాన్ని చూసి నవ్వి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరో నిమిషంలో నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకి అంటే ప్రేమ ఎంత కాంతివంతం అనిపించింది. ఒక స్పార్క్ లైన్ వచ్చింది. అంటే వాళ్ళకి ఎవరు నేర్పించారు? ఒక జీవి, ఒక మూగజీవి. అక్కడ వర్ణము, వర్గము ఏమి కాదు అసలుకి, మనుషులు కాదు అసలుకి. మనకు ఒక ప్రాణి కష్టంలో ఉంది, కాపాడాలనే గుణం ఉంది. సో అందుకే బాల్యంలో ప్రతి పిల్లవాడు కూడా ప్రేమమయమై ఉంటాడు. అయితే ఎదిగే కొద్దీ ఆడ పెరిగిన వాతావరణం, ఆ కుటుంబాలు వాడిని ఒక చట్టంలోకి మార్చేస్తారు. ఆ మెదళ్ళల్లో విషబీజాలు నాటుతారు, లేదా మంచివి నాటుతారు. సో మంచివి ఆ వాతావరణంలో నుంచి వాళ్ళకి మెదళ్ళల్లో నాటబడితే మంచి సమాజం, మంచి పౌరులు, మంచి వ్యవస్థలు తయారవుతాయి. లేదంటే ఇట్లా తయారవుతారు. సో నేనేమంటాను, పిల్లలు మా దగ్గర ఉన్న పిల్లలకి వీలైనంత ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండేలాగా, ఒక ప్రేమపూర్వక వాతావరణం ఉండేలాగా, ఒక సహకార భావంతో పిల్లలు ఎదిగేలాగా చెప్తుంటారు. వాళ్ళకి అర్థమయ్యే చిన్న కవితలు, చిన్న మాటలు, ఒక పాఠం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ చెప్పడం, అటువంటి పుస్తకాలు వాళ్ళ దగ్గర ఇచ్చి బాల సాహిత్యం ఎక్కువ ఇస్తాను. లైబ్రరీ పుస్తకాలు చదివిస్తూ ఉంటాను. ఇటీవల కాలంలో చర్చ్ అనే ప్రోగ్రాం పెట్టి ఎవ్రీ సాటర్డే పిల్లల దగ్గర నచ్చిన పుస్తకం చదివి వాళ్ళు ఆ పుస్తకం మీద వాళ్ళ మాట్లాడచ్చు. అది రెగ్యులర్ చేసేదన్నమాట. సో ఎందుకంటే ఆ పిల్లలకి చదవడంతో పాటు వాళ్ళ సొంత అభిప్రాయాన్ని చెప్పే అవగాహన వస్తుంది. కొందరి దగ్గర రాపిస్తాను, లెటర్ రాయడము, చిన్న మాటల కవిత రాయడం. మీకు ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, నేను పాత స్కూల్లో పనిచేస్తున్నప్పుడు 7th క్లాస్ పిల్లలు ఒక 5-6 మంది చిన్ని కవితలు తయారు చేస్తే ఆ కవిత నేను ఎబ్బిలో పెడితే బాగున్నాయని చెప్పి పత్రిక వాళ్ళు అడిగి వాటిని ప్రింట్ చేశారు. బాల దినోత్సవ రోజు వాళ్ళకు కొంత పారితోషికం కూడా ఇస్తే వాళ్ళ పిల్లలు ఆనందపడిపోయేసి మళ్ళీ కవిత రాయడం కంటిన్యూ చేశారు. 4 లైన్లు 5 లైన్లు చిన్న కవితలు. సో అట్లాంటి పిల్లలకి అంటే ఈ కవిత్వమా లేదంటే కథనా ఏదైనా సాహిత్యానికి దగ్గరైతే పిల్లలు
సున్నితంగా మారుతారు. అవతల వాళ్ళ పట్ల కరుణతో దయతో ఉండడం అలవాటు చేసుకుంటారు. ఈ సమాజానికి మన శరత్ చంద్ర గారు, బెంగాల్ కవి శరత్ చంద్ర గారు ఒక మాట అంటారు, ఈ సమాజానికి మానవ వనరులు అన్నీ ఉన్నాయి కానీ అంటే మానవ విలువలతో కూడినటువంటి మనుషులు కొరత అయిపోయారు. ఎక్కడ చదివాను స్పష్టంగా, ఒక లైన్ ఉంది, కరెక్ట్గా గుర్తు రాలేదు. అంటే అది కొరత కాకూడదు, సున్నితమైన మనుషులు కావాలి, ప్రేమించే మనుషులు కావాలి, కరుణతో ఉండే మనుషులు కావాలి. అది ఉంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని స్నేహపూర్వకంగా ఉంటారు. ఈ విద్వేషం ఉండదు. తద్వారా మంచి సమాజం ఉంటుంది. సో మంచి సమాజం ఉండాలంటే మంచి సమాజానికి అవసరమైనటువంటి ఆలోచనల్ని మనము బాల్యం నుంచి ఇంజెక్ట్ చేయాలి, పిల్లలకి ఎక్కించాలి. అది రాస్తారు పిల్లలు. ఇటీవల ఒక పిల్లవాడు కథ కూడా రాశాడమ్మా, నేను ఊహించలేదు. వాడు రాసిందంటే కాలుష్యం మీద, పర్యావరణం మీద కథ రాశాడు. ప్రజాశక్తిలో అచ్చయింది. సో అంతకుముందు పాత స్కూల్లో పిల్లలు రాసినటువంటివి కూడా అచ్చయినాయి. సో అంటే అచ్చయినప్పుడు వాళ్ళ ఉత్సాహం కంటిన్యూ చేయాలనేటువంటిది. సో అట్లా నేను ఎక్కడ పని చేసినా పిల్లల్లో 10 మందిలో ఏ ఒకరిద్దరైనా ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా రాయడం అనేది అలవాటు చేపిస్తున్నాను. అన్న ఆ తర్వాత మీరు ఇంకా రానున్న కాలంలో ఏమైనా పుస్తకాలు తేవడానికి ఇప్పటి నుంచే ఏమైనా రాస్తా ఉన్నారా? ఇంకా మీరు? నేను తర్వాత యాక్చువల్గా వివిధ సంఘటనల మీద విరివిగా రాసినటువంటి కవిత్వం ఉంది. ముఖ్యంగా స్త్రీలపైన, దళితులపైన, మైనారిటీ వర్గాలపైన, ప్రపంచవ్యాప్తంగా మా దేశవ్యాప్తంగా లేదంటే మా స్థానికంగా జరిగేటువంటి కొన్ని సమాజంలో జరగకున్నటువంటి సంఘటనలు కొన్ని వాటి మీద అప్పుడప్పుడు రాశాను అన్నమాట. అవన్నీ సంఘటనల ఆధారంగా రాసిన కవిత్వాన్ని సంఘటన కవిత్వంగా వేయాలని కోరుకుంది, వేస్తాను. తర్వాత మొదటి పుస్తకం వేలాయిపూడి సింధికి విపరీతంగా అంటే చాలామంది దగ్గర తీసుకొని విపరీతమైన వ్యాసాలు వచ్చాయి, అనేకంగా వచ్చాయి. అవన్నీ పుస్తకం వేయాలి. తర్వాత ఈ కవిత్వంని ఇంకా మంచి సమాజ నిర్మాణానికి ఒక మంచి వాక్యంగా, ఇంకొక మాట ఏంటంటే కవిత్వం చదివే వాళ్ళు తగ్గిపోయారు అన్నారు కదా, ఎక్కువ మంది తయారు చేయడానికి ట్రై చేద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ మంది చదివితే ఎక్కువ మంది మంచి ఆలోచనల పలు తయారవుతారు కదా. మనమేమి విషయాన్ని నింపటం లేదు, మనమేమి చెడుని ప్రచారం చేయటం లేదు. ఒక మంచి పౌర సమాజ నిర్మాణం కోసం మన వాక్యం కూడా సహాయపడితే, అందులో భాగస్వామ్యం అయితే చాలు. అది బలిపటి నాగరాజే కాదు, విప్లవశ్రీ రాయొచ్చు, లేదంటే ఇంకొకరు రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు. ఎవరైనా కూడా అంతిమంగా సాహిత్యం ఒక లక్షణం ఏంటంటే ఒక మంచి సమాజ నిర్మాణం. హితైన సహిత సాహిత్యస్య అని సంస్కృతంలో ఒక మాట కూడా ఉంది కదా. కాబట్టి ఆ హితాన్ని బోధించేదే, మేలును కోరేది, మంచిని కోరేది సాహిత్యము. అది ఏ ప్రక్రియని కావచ్చు. మనకు చేతనైంది కవిత్వము, ఇంకొకరి చేతనైంది కథ. కాబట్టి మంచి సమాజ నిర్మాణంలో ఇది ఈ ఉద్దేశంతో నేను కవి సంగమంలో కూడా అప్పుడు వచ్చినప్పుడు కవి సంగమం కూడా మానవ వికాసం కోసం కవిత్వం ఇటువంటి మాటలు వింటున్నప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్, నలుగురు కలుసుకోవడము, నలుగురు మాట్లాడుకోవడము, చర్చించుకోవడము, మంచి చెడులు మాట్లాడుకునేటువంటి ఒక మంచి వేదిక. ఆ రకంగా నేను కొంచెం ఫోకస్డ్గా ఇంట్రెస్ట్గా ఎక్కువ చేశాను. లేకపోతే ఏదో మామూలుగా చేసుకుంటూ ఉంటాను. కానీ దీన్ని ఒక మంచి ఆలోచనగా, మంచి వేదికగా భావించి రాయడం మొదలుపెట్టాను. అది అన్న ప్రభావవంతమైనటువంటి భావజాల వ్యాప్తిలో సమసమాజ నిర్మాణంలో మీరు అన్నట్టుగా పుస్తకం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది కదా. మీరు రానున్న కాలంలో ఇట్లాంటి చాలా ప్రతిఘటనాత్మకంగా కానివ్వండి, లేకపోతే ఇంకా ఇలాంటి పవర్ఫుల్ పుస్తకాలను ఇంకా తేవాలని కోరుకుంటూ మీ దగ్గర మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. కానీ మీ జీవితాన్ని చాలా చిన్నగా చూపించడం జరిగింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా సమగ్రంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మ. మీకు మీ ఛానల్ వారికి కూడా నాకు సమయం కేటాయించి నా ఆలోచనల్ని నలుగురితో పంచుకునేటువంటి వేదిక ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ.